సూర్యలంక తీరానికి మరో 2 రోజుల పాటు అనుమతులు నిషేధించినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. దూర ప్రాంత పర్యాటకులు సహకరించాలని సూర్యలంక ఫ్లైఓవర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంక పాండురంగపురం సముద్ర తీరానికి వచ్చే భక్తులు పర్యాటకులకు మరో 2 రోజుల పాటు అనుమతి లేదని తెలియజేస్తున్నామని తెలిపారు. స్విమ్మర్స్ వీళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాని మీద జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా సూర్యలంక బీచ్ మరియు పాండురంగాపురం బీచ్లు అలాగే చీరాల్లో ఉన్నటువంటి బీచ్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తనిఖీలు నిర్వహించి ఆ ప్రాంతం అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత అనుకూలంగా ఉన్నప్పుడు మరలా ఎప్పుడు ఓపెన్ చేస్తామనేది తెలియపరుస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా. దీనికి సహకరించాలని గుంటూరు నుంచి, పల్నాడు నుంచి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాం. దీనికి సంబంధించి చెక్ పోస్టులు కూడా మేము సూర్యలంక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఒకటి, అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర ఒకటి ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇప్పుడు అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరలా 4వ తారీఖున మళ్ళీ తుఫాన్ అని కూడా అంటున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేనందున ఈ నిర్ణయం తీసుకొని దీనికి ప్రజలందరూ కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడా సహకరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల సూర్యలంక బీచ్